అదేవిధంగా 2-3 ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ లో జూన్ లో ఒక యాగం చేయబోతున్నాం. దానికి బండి సంజయ్ గారు వస్తున్నారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు. బండి సంజయ్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే ఈ రోజు మాకు తెలిసింది ఏంటంటే, లాస్ట్ వీక్ మన అద్దంకి దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి స్వయంగా ఆయన వ్యక్తిగతంగా కలిసి మన ప్లేనరీలో జరిగిన విశేషాలని రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అద్దంకి దయాకర్ గారు మనకు చెప్పింది ఏంటంటే, ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పడం జరిగింది. అంటే ఒక మినిస్టర్కి ఆధ్వర్యం కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుపుతుంది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే, ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి మనం ఇప్పుడే అది చేస్తాం ఇది చేస్తాం కాకుండా జూన్ 2 వరకు ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం. జూన్ 2 వరకు ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జూను మన 7వ శాంతియుత దీక్షలు తెలంగాణ మొత్తం కూడా 112 నియోజకవర్గాల్లో శాంతియుత దీక్షల్ని మనం ప్రారంభించబోతున్నాం. తర్వాత ప్రజాప్రతినిధులకి వాళ్ళ ఇళ్ల ముట్టడి కూడా నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. అంటే ఇక తెలంగాణ అంటేనే ఉద్యమాలు కదా, మనకి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు అనేక వినూత్న రూపాలు వేస్తాం. మొట్టమొదటిగా మన పల్లవినేని కూడా ఉంది కాబట్టి మొట్టమొదటిగా ప్రజాప్రతినిధులకు లేఖలు అంటే ముట్టడి అంటే కోదండం సార్ ఇంటికి పోతామని కూడా ఈ సందర్భంగా పల్లవినేనికి చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు కోదండం సార్ గారు ఇప్పుడు జేఏసీ చైర్మన్ కాదు, ఆయన కూడా అధికార పార్టీ సభ్యులైపోయింది కాబట్టి మొట్టమొదటిగా ఉద్యమకాలందరం కూడా కోదండం సార్ ఇంటికి పోవాలి. ఎందుకంటే ఆయన మనం రోడ్డు మీద ఉద్యమం చేయమని చెప్పిండు. ఆయన కేసీఆర్ చెప్పుడు, ఇటు కోదండం సార్ చెప్పుడు. కేసీఆర్ చెప్పుడు రోడ్డు మీద ఉద్యమాలు చేస్తున్నారు కోదండం సార్. మరి మా పరిస్థితి ఏమని మొట్టమొదటిగా కోదండం సార్ ఇంటికి మనందరం కూడా వెళ్ళాం. మన సారే చెప్పినట్టు జూన్ 2 తర్వాత శాంతియుత దీక్షలు, ప్రజాప్రతినిధుల లేఖలు, అందరి ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం కానీ అన్ని ఉంటాయి. కాకపోతే ఇప్పుడే మనం ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు మనం వ్యతిరేకం మంచిదిగా. ఎందుకంటే ఈరోజు ఈ మీడియా సంస్థలు కానీ ఎట్లా ఉన్నాయంటే, ఇది ప్రభుత్వము అన్ని వర్గాలకు ఇచ్చిన ఆమె నెరవేరుస్తున్నారు, మన ఉద్యమకాలకు ఇచ్చిన ఆమె కూడా నెరవేరాలని కోరుతున్నారు.